అందరికీ నమస్కారం అండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా మార్చి నెల 2025 సంవత్సరానికి సంబంధించినటువంటి క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ అజెండాను విడుదల చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా మార్చి నెల 12వ తారీఖున క్లస్టర్ లెవెల్లో కాంప్లెక్స్ మీటింగ్స్ నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కాంప్లెక్స్ మీటింగ్స్ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాల్సిందిగా ఈ ఎజెండా స్పష్టం చేస్తోంది. 1 గంట నుంచి 2 గంటల వరకు జరిగేటువంటి కాంప్లెక్స్ మీటింగ్ యొక్క అజెండాను ముందుగా మనం పరిశీలిద్దాం. ఇది 60 నిమిషాల పాటు కొనసాగుతుంది. మీరు స్పష్టంగా గమనించినట్లయితే ఇక్కడ అజెండా పాయింట్స్ ప్రైమరీకి సెకండరీకి సెపరేట్ చేసి ఇచ్చున్నారు. ఇవి కామన్ సెషన్గా పేర్కొనటం జరిగింది. మొదటి సెషన్లో అజెండా ఐటమ్స్కి సంబంధించి క్లస్టర్ హెడ్ మాస్టర్ గారు బ్రీఫింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండవ భాగంలో పూర్వపు కాంప్లెక్స్లో ఏవైతే మినిట్స్ నోట్ చేసుకున్నటువంటి ఆ మినిట్స్కి సంబంధించి, అలాగే సిలబస్ కంప్లీషన్కి సంబంధించి క్లస్టర్ హెచ్ఎం కానీ లేదా ఆ క్లస్టర్కి సంబంధించినటువంటి సీనియర్ స్కూల్ అసిస్టెంట్ కానివ్వండి తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది. మూడవ విభాగం కింద లాంగ్ ఆబ్సెంటీస్ ఎవరైతే ఉన్నారో వారిని మళ్ళా తిరిగి పాఠశాలకు తీసుకుని వచ్చే విధంగా వారి యొక్క వివరాలకు సంబంధించినటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. నాలుగవ విభాగం కింద సిడి గ్రేడుల్లో ఉన్నటువంటి 1 నుంచి 5వ తరగతి విద్యార్థులు ప్రాథమిక స్థాయిలోను, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు సెకండరీ స్థాయిలోను వారి యొక్క FA4 పెర్ఫార్మెన్స్ ఆధారంగా, అదేవిధంగా 10th క్లాస్ వారైతే ప్రీ ఫైనల్ ఆధారంగా వారిని ఎలా వారి యొక్క సామర్థ్యాల మెరుగుదలకే యాక్షన్ ప్లాన్ తీసుకోవాలనేటువంటిది 1:45 నుంచి 2 గంటల దాకా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. 2 గంటల నుంచి 3 గంటల వరకు జరిగేటువంటి సెషన్స్లో మరలా 2గా విభజించడం జరిగింది. SGTస్కి సంబంధించి అలాగే సబ్జెక్టుకి సంబంధించి. SGTలో కూడా మీరు గమనించండి, 1-2 తరగతులు డీల్ చేసేవారికి ఒక విభాగం కింద, 3 నుంచి 5 తరగతులు డీల్ చేసేవారికి ఒక విభాగం కింద డివైడ్ చేయటం మనం గమనించవచ్చు. దీనితో పాటుగా మోడల్ లెసన్ ఏదైతే ఉందో ఆ మోడల్ లెసను డిఫికల్ట్ కాన్సెప్ట్స్ ఏవైతే మనకి ఇచ్చున్నారో ఆ మోడల్ కాన్సెప్ట్కి సంబంధించినటువంటి డిఫికల్ట్ కాన్సెప్ట్స్ మీద సెషను జరగాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా సెకండరీ స్థాయిలోను దీనికి సంబంధించినటువంటి రిసోర్స్ పర్సన్స్ SCRT ద్వారా, అలాగే క్లస్టర్ స్థాయిలో RPల ద్వారా నిర్వహించడం జరుగుతుంది. 1వ తరగతి 2వ తరగతి వారికి ఒత్తులు, 2వ తరగతి తెలుగు పాఠ్యాంశం నుంచి, అదే 6 నుంచి 10వ తరగతి వరకు రాజధర్మము, ఇది తెలుగు టాపిక్ సంబంధించి. 3 నుంచి 5 తరగతులకు EVSలో అగ్రికల్చర్ అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించి హిందీలో మీరా కా పాడ్ అనేటువంటి అంశానికి సంబంధించినటువంటి డిస్కషన్ జరగాల్సి ఉంటుంది. ఒకవేళ సింగిల్ టీచర్ కనుక ఆ పాఠశాలలో ఉండి వారు 1 నుంచి 5 తరగతులు బోధిస్తూ ఉన్నట్లయితే 1-2 తరగతుల్లో వారు సెషన్కి అటెండ్ అవ్వాలి. అలాగే ఇంగ్లీష్లో 3rd టాపిక్ కింద మేడం రైడ్స్ ద బస్ అనేటువంటి పాఠ్యాంశము, హిందీకి మ్యాథ్స్కి సంబంధించి ప్రాబబిలిటీ 10వ తరగతి పాఠ్యాంశము, ఫిజికల్ సైన్స్లో లైట్, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, అలాగే బయాలజికల్ సైన్స్లో హెరిడిటరీ సంబంధించి, సోషల్ సైన్స్లో మ్యాప్ పాయింటింగ్ టెక్నిక్స్కి సంబంధించి, సాంస్క్రిట్లో పాఠ్యాంశాన్ని, ఉర్దూలో
పాఠ్యాంశాన్ని కూడా ఇవ్వటం జరిగింది. అదే ఫిజికల్ డైరెక్టర్స్కి, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి సంబంధించి సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ ఫస్ట్ ఎయిడ్కి సంబంధించినటువంటి అంశాలపై వారు డిఫికల్ట్ టాపిక్స్గా నిర్ణయించడం జరిగింది. సెకండరీ స్థాయిలో మనం గమనించినట్లయితే 10వ తరగతిని పాఠ్యాంశాలని ప్రధానంగా కేంద్రీకృతం చేయటం జరిగింది. ఈ పాఠ్యాంశాలన్నీ చూసిన తర్వాత అందరూ పార్టిసిపెంట్స్ దీనిలో గ్రూప్ యాక్టివిటీగా డిస్కషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్నే పీర్ గ్రూప్ డిస్కషన్ అని చెప్పేసి పిలుస్తున్నారు. ఇది 2:45 నుంచి 3 వరకు కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. 3 గంటల నుంచి 3:15 వరకు స్వల్ప విరామం 15 నిమిషాల పాటు టీ బ్రేక్కి కేటాయించడం జరిగింది. 3:15 నుంచి 4 గంటల వరకు సెషన్ 3గా ఇవ్వటం జరిగింది. ఈ సెషన్ 3 ప్రాథమిక స్థాయికి, సెకండరీ స్థాయికి మళ్ళా వేరువేరుగా ఇవ్వటం మనం ఇక్కడ గమనించవచ్చు. ఎస్జిటిస్లో మళ్ళా 2 విభాగాలు, 1-2 తరగతులకు 1, 3 నుంచి 5 తరగతులకి 1. ఇక్కడ ప్రాథమిక స్థాయిని గమనించినట్లయితే లెర్నింగ్ అవుట్కమ్స్ మీద మార్చి సిలబస్సు స్థాయిలో అందరు పార్టిసిపెంట్స్ ఇక్కడ పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే 2వ ఉపవిభాగం కింద పీర్ గ్రూప్ డిస్కషన్ అనేటువంటిది జరగాల్సినటువంటి అవసరం ఉంది. దీనిలో అందరూ పాల్గొనాలి. ఇది గ్రూప్ యాక్టివిటీగా పరిగణించబడుతుంది. ఏవైనా క్లిష్టతరమైన భావనలు ఉన్నట్లయితే వాటిని బోధించడానికి ఎలాంటి వ్యూహాలు ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మిస్కాన్సెప్షన్ పోస్టర్స్ పైన, అలాగే టిఎల్ఎం పైన చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. 3వ ఉపవిభాగం కింద నిపుణ్ భారత్ అనేటువంటి అంశాన్ని ప్రాథమిక స్థాయి వారికి కేటాయించడం జరిగింది. ఇది ఎస్సిఆర్టీ ద్వారా ఏర్పాటు చేయటం, క్లస్టర్ హెచ్ఎం ద్వారా లేదా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ద్వారా దీని మీద డిస్కషను జరగాల్సినటువంటి అవసరం ఉంది. 3:40 నిమిషాల నుంచి 4 గంటల వరకు. అలాగే సెకండరీ స్థాయిలో 10వ తరగతి యాక్షన్ ప్లాన్ మీద కూడా డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏవైతే కోర్ ఏరియాస్ ఉన్నాయో దాని మీద రివిజన్కి సంబంధించి స్ట్రాటజీస్ కానివ్వండి, స్టూడెంట్స్ని మోటివేట్ చేయటము, వారి ఒత్తిడిని తగ్గించడంలో ఎలా నైపుణ్యాలు సాధించాలనేటువంటి అంశం మీద డిస్కషన్ అనేటువంటిది జరుగుతుంది. అలాగే 4 గంటల నుంచి 5 గంటల వరకు 60 నిమిషాల పాటు కొనసాగేటువంటి కార్యక్రమంలో ఇది కూడా అందరూ పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పాల్గొన్నటువంటి సందర్భంలో ప్రాథమిక స్థాయి వారికి SA2 ఎగ్జామ్స్, వాటి మూల్యాంకనము, అలాగే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ మీద మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ టార్గెట్ని పెట్టుకొని మనం యాక్షన్ ప్లాన్ని ప్రిపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది సెకండరీ స్థాయిలో SA2 ఎగ్జామ్స్, వాటి ఎవాల్యుయేషను, ప్రోగ్రెస్ కార్డ్స్ ఇష్యూ చేయటము. అలాగే 2వ ఉపవిభాగంలో వీడియోస్ని, అలాగే ప్రాక్టీసెస్, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవి SCRT ద్వారా లింక్ ద్వారా పంపించడం జరుగుతుంది. IFP ప్యానల్ ద్వారా వాటిని ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వారందరికీ వీక్షింప చేయవలసిన అవసరం ఉంది. ఇది కూడా 3వ ఉపవిభాగంలో కూడా బెస్ట్ ప్రాక్టీసెస్, అలాగే వీడియోస్. 4వ ఉపవిభాగంలో 4:30 నుంచి 4:45 వరకు హానరబుల్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష వారి సందేశం ఉంటుంది. దాన్ని కూడా వీక్షించాల్సినటువంటి అవసరం ఉంది. 5వ ఉపవిభాగం కింద పోస్ట్ ట్రైనింగ్ ఎవాల్యుయేషన్ ఫీడ్బ్యాక్ ఫామ్ అండి. ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ను కూడా మీకు క్లస్టర్ హెడ్ మాస్టర్స్ ఆ క్లస్టర్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. ఇది చాలా సులభంగా ఫిల్ చేయొచ్చు. 5 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి సులభంగా ఫిల్ చేసేటువంటి అవకాశం ఉంది. 6వ ఉపవిభాగం కింద క్లోజింగ్ రిమార్క్స్ SCRT వారి ద్వారా లేదా క్లస్టర్ HM గారి ద్వారా 4:55 నుంచి 5 వరకు జరుగుతుంది. ఈ విషయాలన్నింటినీ గమనిస్తారని కోరుతున్నాము. తద్వారా కాంప్లెక్స్ మీటింగ్లు ఫలప్రదంగా నిర్వహించడంలో ఉపాధ్యాయులందరూ తోడ్పాటును అందించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.